సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. అక్కడ ఆ పేలుడు శబ్దానికి చుట్టుపక్కల నివసిస్తున్న గ్రామ ప్రజలందరూ కూడా ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా ఏదో భూకంపం వచ్చినట్టుగా ఆ శబ్ద ధాటికి భయపడ్డారు. ఇక భయపడి చూస్తే అక్కడ ఆ గ్రామాలకు ఒక 6 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్న కర్మాగారంలో ఆ బాణాసంచా కర్మాగారంలో ఇక ఎట్టకేలకు ఆ భూకంపం వచ్చిన తీవ్రతతో కూడిన ఒక శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. అయితే ఆ పేలుడు దాటికి అక్కడే 4 చనిపోయారు. కర్మాగారంలో ఉండే వాళ్ళు పనిచేసే వాళ్ళు 4 చనిపోగా ఇంకా 5గురికి తీవ్రంగా గాయపడడంతో వాళ్ళందరినీ కూడా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రస్తుతం సహాయక చర్యలైతే కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు సహాయక బృందం. ఆ చుట్టుపక్కల అంటే ఏదైనా ఒక కర్మాగారం ఉంటే గనక అక్కడ అది బాణాసంచా కర్మాగారం అన్నప్పుడు ఇలాంటి పేలుడు సామాగ్రి ఏదైనా ఉన్నప్పుడు అలాంటి వాటికి సంబంధించినప్పుడు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంచాలి. ఎందుకంటే చుట్టుపక్కల ఏవి కూడా అంటే గ్రామాల పరిధిలో ఉండకుండా దూరంలో ఉంచాలి. కానీ అక్కడ 6 కిలోమీటర్ల పరిధిలోనే ఉండటము అది ఆ కర్మాగారానికి ఎలాంటి అంటే సేఫ్టీ మెథడ్స్ లేవు. అక్కడ అంటే అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించారు, అక్కడ సేఫ్టీ మెథడ్స్ ఎందుకు లేవు, ఎందుకు అధికారులు చర్యలు తీసుకోలేదు అనడం వల్ల ఇప్పుడు 4 ప్రాణాలు పోయాయి. ఇక అధికారులు గనక స్పందించి ఇక్కడ సేఫ్టీ మెథడ్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తుంటే ఈరోజు ఇంత ఘోరం జరిగేది కాదని స్థానికులు ఆవేదన చెందుతూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా అక్కడ ఏం జరిగిందా, అసలు ఆ శబ్దం కారణం ఏంటి అని బయటకు వచ్చి చూసే లోపే అక్కడ భారీ పేలుడు సంభవించి అందులో 4 మృతి చెందారు కార్మికులు. ఇంకా 5గురు తీవ్రంగా గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. రైట్ సత్యనారాయణ, ఇక గాయపడిన వారికి చికిత్స అందుతుందా, వారికి ఏమైనా ప్రమాదం ఉందా, ఏంటి వాళ్ళ గురించి అప్డేట్స్ ఏంటి? విషమంగా ఉన్నట్లయితే ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఏదైతే సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై అధికారులతో సమాచారం తెలుసుకుంటున్నారు. అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది వివరాలు కూడా అధికారుల నుంచి ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అయితే వివరాలు తీసుకున్నారు. హోమ్ మినిస్టర్ అనిత కూడా అక్కడికి వెళ్లే అవకాశం ఉందన్నట్లయితే మనకైతే ప్రాథమిక సమాచారం అందుతుంది. మేజర్ గా చూసినట్లయితే దీనికి సంబంధించి దాదాపుగా ఈ ఏదైతే తయారీకి సంబంధించిన దాంట్లో 35 మంది కూడా పని చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ 5గురు మృతి చెందినట్లుగా ప్రాథమికంగా సమాచారం అందుతున్నప్పటికీ అధికారికంగా దీనిపై వెల్లడించాల్సిన అవసరం ఉంది. క్షతగాత్రులకైతే ఇటు ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్న పరిస్థితి. కలెక్టర్ కూడా దానికి సంబంధించి మొత్తం కూడా సమీక్ష నిర్వహించి దీనిపై వేగంగా చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏమన్నా థ్యాంక్ యూ సత్యనారాయణ.